చేసుకున్నారు. అలాంటి వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటే ఎంతమంది అబలలు మరి ఇబ్బంది పడుతున్నారో మీరు గమనించాలి. ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయో గుర్తించాలి. మా ప్రకాశం జిల్లా సంబంధించి జనసేన నాయకురాలు రాయపాటి అరుణ గారి మీద ఏ విధంగా సోషల్ మీడియా మరి ట్రోల్ చేసిందో, ఆమెని వ్యక్తిత్వాన్ని హననం చేసిందో మనం చూసాం. ఇంకా చెప్పుకుంటే అనేకమైన ఘటనలు మా నాయకురాలు షర్మిలారెడ్డి గారి మీద ఆమె యొక్క కట్టుబొట్టిన గురించి స్వయంగా మాజీ ముఖ్యమంత్రి గారే మాట్లాడితే మేమేం చెప్పాలా? తల్లి మీద 9 మాసాలు మోసి కనిపించినటువంటి కన్ని తల్లి విజయమ్మ క్యారెక్టర్నే మరి తప్పుపట్టినటువంటి ఈ దుర్మార్గుల్ని ఏమనాలా? ఎందుకంటే నేను ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి దురాగతాల గురించి నేను మాట్లాడతాను. అయితే ఈ 5 నెలల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఏ విధంగా ప్రవర్తిస్తా ఉంది నాకు అనిపిస్తా ఉంది. వీళ్ళు కూడా వాళ్ళ దారిలో నడుస్తున్నారు. ఇట్ ఇస్ క్లియర్. ఎందుకంటే ఈ 5 నెలల కాలంలో కూడా ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది స్థానిక శాసనసభ్యులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. తమకు అనుకూలమైనటువంటి మరి ఈ అధికారులు నియమించుకొని వాళ్ళ ఇష్టానుసారంగా దోపిడీ చేస్తా ఉన్నారు. రేషన్ మాఫియా నడుస్తా ఉంది, గ్రావెల్ మాఫియా నడుస్తా ఉంది, ఈ రోజు మద్యం మాఫియా నడుస్తా ఉంది. ఈ విధంగా చెప్పుకుంటా పోతే దుర్మార్గంగా మీకు ఒక విషయం చెప్పాలి. ఈ సందర్భంగా నాకు మా ప్రకాశం జిల్లాలో సోదరుడు బొట్ల రామారావు నియోజకవర్గం టంగుటూరు మండలం కారుమంచి గ్రామంలో ఇటీవలనే ఈ యొక్క మనం చూసినట్లయితే బాలల దినోత్సవం, చాచా నెహ్రూ బాలల దినోత్సవం 14వ తారీఖు 4 రోజుల ముందు దాదాపు 9-10 తారీఖుల్లో ఒక దళిత బాలిక 4వ తరగతి జరుగుతున్నటువంటి 10 సంవత్సరాల దళిత బాలిక ఆ అమ్మాయిని ఆ స్కూల్లో మాస్టర్ పిఎస్ అనేటువంటి ఒక తెలుగు మాస్టర్ మధ్యాహ్నం లంచ్ టైంలో ఆ అమ్మాయిని ఒక సాటి విద్యార్థిని హారిక అనే విద్యార్థిని అనే అమ్మాయిని అత్యాచారం చేస్తే అంటే నేను చెప్తున్నాండి పవన్ గారు బాధితుల పేర్లు మిగతా వాళ్ళ పేర్లు చెప్పండి, ఆ విధవల పేర్లు చెప్పండి. బాధితులు కాదు, ఆ అమ్మాయిని పిలిచిన అమ్మాయిని అంటే బాధితుల పేరు చెప్పడం వల్ల ఆ అమ్మాయి ఒక స్టూడెంట్ సహ విద్యార్థిని ఆ అమ్మాయిని పిలిచి మాస్టర్ గారు ఆ అమ్మాయిని ఏ విధంగా నరకయాతన చేశాడో ఒక చిన్న పాప, ఒక దళిత బాలిక పాపం వాళ్ళ తల్లిదండ్రులను చూస్తే మేము రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాము. ఒక కూలీనాలు చేసుకుంటున్నటువంటి బతికేటువంటి చిన్న కుటుంబం ఆ నియోజకవర్గంలో ఆ అమ్మాయి చిన్న బాలిక 10 సంవత్సరాల బాలిక అమ్మాయికి రేపు గురైతే రక్తస్రావం అయితే 3 రోజులు మరి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా? ఎందుకంటే దుర్మార్గం ఉందా? ఈరోజు నీతులు మాట్లాడుతున్నారు వీళ్ళంతా. దీని గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుట్లో ఆ నియోజకవర్గానికి గౌరవ మంత్రి గారు ఒక దళిత ఎమ్మెల్యే ఒక దళిత మంత్రి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే విషయాలన్నీ కూడా మేము ఎస్పీ గారిని కలిసిన తర్వాత అదే రోజు 3 రోజులు మేము అమ్మాయి రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడానికి కూడా పోలీసులు మమ్మల్ని అనుమతించలా. మేమే స్వయంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ రోజు సాయంత్రం మంత్రి ఎస్పీ గారిని కలిసిన తర్వాత విషయాలని చెప్పిన తర్వాత ఇదేదో ఇష్యూ పెద్దదని చెప్పి కేసు రిజిస్టర్ చేశారు. ఆయనకి రిమాండ్ పంపించారు. డిఈఓని కలిసాం. డిఈఓ ఇప్పటికి కూడా సస్పెండ్ చేయాలి ఆ మాస్టర్ గారిని. ఏమనాలండి ఇది? నాకు ఒకటి గుర్తొస్తుంది శుభ. ఎందుకంటే ఇది మా కులమనో మా పార్టీ అనో, ఎందుకంటే ఇక్కడ కొన్ని నైతిక విలువలు కట్టుబడాల్సిన అవసరం ఉంది. అతను మా పార్టీ వాడు కాబట్టి లేకపోతే మా కులపోడు కాబట్టి వాడి మీద కేసు పెట్టమంటే సాధ్యమేనా? నేను కోరుతా ఉంది. ఇది 3-4 రోజులు దీన్ని గోప్యంగా ఉంచి మరి ఆ కుటుంబాన్ని ఏ విధంగా హింసించారు? ఎంత దుర్మార్గం ఇది! అది వైసీపీ నాయకుడు బంధువులు సంబంధించిన అమ్మాయి అని చెప్పి పక్కన పెట్టడం, లేకపోతే ఆ కులపోడు అని చెప్పి పక్కన పెట్టడం, ఇది ఏమనుకోవాలా? నాకోటి సుభాష్ గారు గుర్తొస్తా ఉంది. ఇది ఒక కథ ఒకటి గుర్తొస్తా ఉంది. అడవిలో ఎన్నికలు జరిగితే అక్కడ ఉన్నటువంటి ఒక జింకను ఒక గొడ్డలి ఎన్నికల్లో పోటీ చేశాయి. ఒక చెట్టు అడిగింది, ఎవరు ఈ గొడ్డలి ఉన్నటువంటి కర్ర నేను ఎవరికి ఓటేసావని చెప్పి. ఇప్పుడు ఆ గొడ్డలి ఈ కర్ర చెప్పింది కదా, నాకు ఆ కర్ర ఏదైతే గొడ్డల కొట్టడానికి ఉపయోగించినటువంటి కర్ర మా కులపోడు కాబట్టి మేము ఓట్లేసామని చెప్పుకున్నాం. దుర్మార్గం ఏముందండి? అంటే నరికేవాడికి
లేకపోతే హత్యలు చేసేవాడికి, అత్యాచారాలు చేసేవాడికి ఆ కులం అనే ముద్రతోటి మరి ఓట్లు వేసుకుంటారు. అలసత్వం అనేది ఉంది. ఇప్పుడు కూడా అలసత్వం అనేది ఉంది అంటారు. నేను అదే కోరుతా ఉన్నా. ఎందుకంటే పవన్ గారు గత 5 సంవత్సరాలు జరిగినటువంటి పరిపాలన దుష్ట పరిపాలన చెప్పి ప్రజలు చరమగీతం పాడారు, ఇంటికి పంపించారు. ఈ రోజు మీరేం చేస్తున్నారు? ఈ రోజు అనిత గారు మాట్లాడుతుంది కదా, మనకు సమయాభావం అవుతుంది కాబట్టి ఒకటి పవన్ గారు నాకు చాలా తక్కువ టైం ఇచ్చారు. మధ్యలో నేను ఇదేగా చెప్పండి, సరే నేను చెప్పేది కూడా మీరు వినాలా? 100%. ఎందుకంటే ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వాల్లో ఇంకా పేదలు ఎటుపోవాలా, మైనార్టీలు ఎటు కావాలా, దళితులు ఏమైపోవాలా? ఈ కులాలు అడ్డు పెట్టుకొని మీరు అత్యాచారాలు చేస్తే హత్యలు చేస్తా ఉంటే చూస్తా ఊరిపోవాలనా? ఈరోజు పోలీస్ వ్యవస్థని మీరు ఎందుకు గాడిలోకి పెట్టలేకపోతా ఉన్నారు? సత్యాన సుధాకర్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఆయన ఇలాంటి పోలీసు వ్యవస్థ మీద మీరు చర్యలు తీసుకోకపోతే ఏమన్నారు మిమ్మల్ని? ఎందుకు ఈ విధంగా మీరు ప్రవర్తిస్తా ఉన్నారు? రాజు మెక్కరైతే గుర్రం 3 కాళ్ళ మీద నడిచింది అనేది వాస్తవం. ఈరోజు చంద్రబాబు గారు ఒక పరిపాలనా దక్షతటువంటి నాయకుడు చెప్పి మరి అందరం కొనియాడుతా ఉన్నాం. మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి. ఇలాంటి దొంగల్ని, దోపిడీదారుల మీద చర్యలు తీసుకోండి. మీ ఎమ్మెల్యేలో మీరు లేకపోతే మీ మంత్రుల్లో రికమెండ్ చేశారని చెప్పి అవినీతి పనుల్ని, దొంగల్ని ఒక 5 నెలల్లోనే 50 లక్షలు సంపాదించాడంటే ఒక సిఐ ఇంకేమనాలి? ఇది ఈ సమాజం ఎట్టిపోతా ఉంది. దాచుకోనటువంటి పరిస్థితి వస్తా ఉంటే మిమ్మల్ని కూడా ప్రజలు క్షమించరు. నేను ఒకటే కోరుతా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని, మీరు మాయ మాటలు చెప్పి వాళ్ళు చేశారు కాబట్టి మేమేదో ఉంటాం అని చెప్పి అంటే ప్రజలు అమాయకులు కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు చెప్పాడు, సింహం సింగిల్ గా వస్తుంది అన్నాడు. 170 స్థానాలు మాయే అన్నాడు. వైనాట్ 175 అని మాట్లాడాడు. ఈరోజు ఏమైంది? 11 స్థానాలకు దిగజారిపోయారు. ప్రజలు బుద్ధి చెప్తారు. దయచేసి మీరు మాట్లాడి కనీసం మంత్రి గారు పరామర్శించాలి ఆ పాపని. ఈమె నీతులు చెబుతోంది ఈరోజు శాసన మండలిలో. అది వచ్చి ఒక దళిత మహిళ, దళిత ఆడబిడ్డ, మరి ఆ యొక్క శాసనసభ్యుడు, ఆ యొక్క మంత్రి ఆ కుటుంబాన్ని పరామర్శించిన పాప అనుకోవాలా? ఇదే మీరు చెప్పే నీతులు. ఇది గుర్తుంచుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. బాధితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడింది. మా షర్మిలమ్మ గారి నాయకత్వంలో మేము ఒకటే చెప్పాం ఆ రోజు, మీరు గినక వెంటనే ఆ దోషి అరెస్ట్ చేయకపోతే షర్మిలమ్మ గారు వచ్చి కూర్చుంటారని చెప్పి హెచ్చరించాం. డిఎస్పీ గారి సమక్షంలో, ఎస్పీ గారి సమక్షంలో వెంటనే అప్పుడు కేసు రిజిస్టర్ అయింది. ఇప్పటికీ ఆ యొక్క ఆ మాస్టర్ గారిని ఇంకా సస్పెండ్ చేయాల. డిఈఓ దొంగ. మేము పోయి మాట్లాడిన దాకా కూడా అతను ఆ స్కూల్ ఒక ఏదో కమిటీ చేసి అని చెప్పి అంటాడు, కానీ ఆయన పోయి ఆ యొక్క స్కూల్ విజిట్ చేసినటువంటి పాపాన పోలా. ఇలాంటి యదవల్ని, దొంగలను తీసుకొచ్చి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పెడితే పిల్లలు ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలి? ఇలాంటి అందరినీ ఇలాంటి క్రిమినల్స్ అందరినీ మీరు వ్యవస్థలో పెట్టుకుంటా పోతే ఈ సమాజం ఏం బాగుపడిద్ది? దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మీకు ఇచ్చినటువంటి ప్రజలు ఏదైతే నమ్మకంతో మీకు ఓట్లేసి గెలిపించారో, మీకు ఏ విధంగా అయితే 57% ఓట్లు ఇచ్చి 160 స్థానాలు ప్రజలు కట్టబెట్టారో, వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ యొక్క భరోసాని మీరు ఇది చేయకుండా వాళ్ళకి న్యాయం జరగాల, మంచి జరగాలని చెప్పి నేను కోరుకుంటూ వాస్తవాలు మాట్లాడినటువంటి సుధాకర్ రెడ్డి గారిని మరొకసారి మన ప్యానల్ తరఫున నేను అభినందన తెలుపుతాను. రైట్, థ్యాంక్ యూ సైదా గారు. సుధాకర్ రెడ్డి గారు, ఆఖరి ఒక్క నిమిషం మీరు దీనికి సమాధానం చెప్పాలి. ఇందాక రామారావు గారు మాట్లాడుతూ అన్నారు ఏంటంటే, దిశ అప్లికేషన్ వల్ల మాత్రమే మా హయాంలో 1,05,000 పైచిలకు కేసులు నమోదయ్యాయి అన్న మాట అన్నారు. అంతకుముందు మీ హయాంలో 2014-19లో 83,000 కేసులు నమోదయ్యాయి కాబట్టి ఆ రికార్డ్స్తో చెప్తూ, అంటే ఇక్కడ ఒక పౌరుడిగా లేదా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను నవ్వాలా, ఏడవాలా? అంటే కేసుల సంఖ్య పెరిగిందా, లేదు కేసులు పెట్టేవాళ్ళు ఎక్కువ అయ్యారా? ఏ రకంగా తీసుకోవాలి దీన్ని? ఒక 1 minute లో కంక్లూడ్ చేయండి మీరు ప్లీజ్. హలో సుధాకర్ రెడ్డి గారు, మ్యూట్ లోకి వెళ్ళింది. చెప్పండి. కేసుల విషయానికి వస్తే రామారావు గారు, సుధాకర్ రెడ్డి గారు, పవన్ గారు చెప్పండి. పవన్ గారు, నాకు మీ అందరికంటే ఒక ప్రత్యేకమైన ఈ విషయంలో అనుభవం ఉంది.
నేను తిరుపతి కోర్టులో 7 ఏళ్ళు లీగల్ మీడియేటర్ గా చేశాను. అక్కడ మీడియేషన్ సెంటర్ లో ఈ డిస్ప్యూట్స్ మీద. అలాగే పోలీస్ స్టేషన్ లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ లో కూడా నేను చాలా మందికి రాష్ట్ర వ్యాప్తంగా ట్రైనింగ్ ఇచ్చాను. ఏది ఈ కేసులు ఎందుకు వస్తాయి, రేపులు అన్నిటి మీద ఆ అనుభవంతో చెప్తున్నాను. దిశ చట్టానికి విలువ లేదు, దిశ చట్టానికి ఆమోదం లేదు. దిశ యాప్ వల్ల ఎక్కువ కేసులు వచ్చాయి అనుకున్న కంటే కేసులు పెరిగాయి అనడం ధర్మం. ఆ కేసుల్ని సరే ఆయన అన్నట్టు ఆ కేసులు ఎక్కువ వస్తే ఎందుకు పరిష్కారం చేయలేదు, పోలీసులు ఫెయిల్. ఇక్కడ అందుకనే నేను తొలి నుంచి అనేది అంటే మా పార్టీ అయినా మీ పార్టీ అయినా వ్యవస్థల్ని ప్రక్షాళన చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దిశలో వర్క్ చేస్తున్నారండి. సైదా గారు మీకు కృతజ్ఞతలండి. ఇప్పుడు నేను రాజకీయాలు పదవుల కోసం రాలేదండి. నాకు ఆ పదవులు నేను కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ళు స్టేట్ సెక్రటరీ చేశా, సేవాదళ చైర్మన్ చేశా. నేను ఎప్పుడు నామినేటెడ్ పదవులు నా జీవితంలో అడగల. ఇది కూడా సైకాలజీ గా నన్ను చంద్రబాబు నాయుడు గారి మీద నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం. మా జిల్లా గట్టు పిలిస్తే తీసుకున్నా. అయితే వాస్తవాలు మాట్లాడేది ఎందుకంటే నాకు మీరన్నట్టు ఇక పోయేది అంతా పోయింది జుట్టు. ఈ వయసులో అబద్ధాలు చెప్తూ ఎవరినో భుజాలు వేసుకొని మోస్తే చచ్చిపోయినాక తిడతారు. చచ్చినాక బతకాలంటే వాస్తవాలు మాట్లాడాలి. కాబట్టి దిశ చట్టం లేదు. ఇప్పటికైనా ఆమె హోమ్ మినిస్టర్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయండి. ఎక్కడైనా పడితే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి నెల లోపల శిక్షలు వేయండి. ఏ చట్టం అయితే లేదు. ఎప్పుడో పెట్టేది వీడు మర్చిపోయిన తర్వాత కేసులు పెట్టిన చచ్చిపోయిన తర్వాత ఛార్జ్ షీట్లు వేస్తున్నారండి. 10 ఏళ్ళు 20 ఏళ్ళు. రైట్ సుధాకర్ రెడ్డి గారు, ఇక ముగిద్దాం, సమయాభావం అవుతోంది. నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు, సైదా గారు, అలాగే రామారావు గారు, మస్తాన్ రావు గారు, అందరూ కూడా పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇదండి ఆ ప్రభుత్వంలో జరిగినటువంటిదే ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతోంది. వ్యవస్థల విధ్వంసం అయిపోయాయి కాబట్టి వాటిని ప్రక్షాళన జరగాలనేదే ఈరోజు వచ్చినటువంటి కంక్లూజన్. మరి ప్రభుత్వం ఎలా సిద్ధపడుతుంది, దీనికి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది వేచి